అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? వెన్నెల ఆడపిల్ల చివరి ఎపిసోడ్ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారా? ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం. అయినా స్నేహితుల మధ్య క్షమాపణ ప్రసక్తే లేదుగా. స్నేహం అంటే నాకో కథ గుర్తొస్తుంది. ఒక రాకుమార్తె స్వయంవర పరీక్షలు పెడుతూ తనని కలుసుకోవడానిక రకరకాల మార్గాలు చెబుతుంది. ఓ రాకుమారుడు అష్ట కష్టాలు పడి పులులతో పోరాడి పిశాచాల్ని తరిమి కొట్టి ఆ దారి కనుక్కొని ఆమెను చేరుకున్నాక, ప్రియతమా, నేను నిన్ను గమనిస్తూనే ఉన్నాను. ఆ కుడివైపు ద్వారం నుంచి రాబోయి తటపటాయించావెందుకు? అట్నుంచైతే సరాసరి నా దగ్గరికి వచ్చేవాడివి కదా అంటుంది. సరిగ్గా ఆ కథలో లాగే మీరు నా నెంబర్ కనుక్కోవడానికి కూడా చాలా దగ్గరికి వచ్చి వెళ్ళిపోయారు. 18046 అని కనుక్కున్నవారు ఆ క్యాన్సర్ ఆసుపత్రిలో కొద్దిగా ఎంక్వైరీ చేసుంటే ఈ పజిల్ అంతా మంచు విడిపోయినట్టు విడిపోయేది కదా. ఐ ఎయిట్ నథింగ్ ఫర్ 6 గంటలు అన్న వాక్యం ఎన్నుకోవడానికి నేను చాలా కష్టపడాల్సి వచ్చింది. ఒకలా చూస్తే ఆసుపత్రి, మరోలా చూస్తే మా ఇంటి నెంబరు వచ్చే వాక్యం అది. ఇంతకీ మా ఇంటి నెంబర్ కనుక్కోగలిగారా? 13733. 5 గంటలు దాటింది కదా. మీరు గెలిచారో ఓడారో తెలుసుకోవడానికి నేనుండను. ట్రాంక్విలైజర్ కళ్ళ మీద నిశ్శబ్దాన్ని బలవంతంగా వత్తుతూ ఉంది. ఇది ఆఖరి రాత్రి అని ఈ వ్యాధికి తెలిసిపోయినట్టుంది. ఈ రాత్రి నా మొహం మీద నుండి ఎలాగైనా చిరునవ్వుని తొలగించాలని కంకణం కట్టుకుంది. ప్రేవుల్ని మెలిపెడుతూ, అయినా దానికి నేను లొంగను. అయినా మరణం అంటే ఏంటి? లేకపోవటమేగా. మనం ఉండం, అంతా ఉంటుంది. మందాకిని గలగలలు, నిహారిక బిందు సందోహాలు, దూకే జలపాతాలు, గుడి ప్రాంగణంలో పెరిగే గడ్డిపూలు, మయూర నృత్యాలు అన్నీ ఉంటాయి. లతపాట, గోదావరి కెరటం, సైంటిస్టుల అద్భుత విజయాలు, రోడ్ల భవంతుల ప్రపంచం అంతా కొనసాగిపోతూ ఉంటుంది. ప్రేక్షకుల్లో మన సీటు మాత్రం ఖాళీగా ఉంటుంది. అంతేగా. ముఖేష్ అన్నట్టు, నహాది హైనా గోడా హే కుదాకే పాన్ జానా హైతో వహా పైదల్ హీ జానా హే. దేవుడి దగ్గర వెళ్ళడానికి ఏనుగులు, గుర్రాలు ఉండవు. అక్కడికి వెళ్ళాలంటే నడిచే వెళ్ళాలి. చాలా రాత్రిపోయింది. ఎదురుగా నా రాముడు వెలుగులు విరజిమ్ముతూ ఉన్నాడు. బుద్ధుడి బొమ్మ దగ్గర నిన్నటి సాయంత్రం పెట్టిన పూలు ఇంకా వికసిస్తూనే ఉన్నాయి. ఎలాగని నిండిన మనసు అందాక నిలుచుండలేక పాడాలని అంటూ కృష్ణశాస్త్రి పాట సన్నగా వస్తుంది. ఆ అడుగుల సడి నాకెరుకే, ఆ నడకల వడి నా కొరకే అంటాడు. కాలం వేలు సందులో నుంచి పాదరసంగా జారిపోతుంది రేవంత్. మరణించిన మనిషి పైలోకంలో ఉంటాడు అనుకుంటే ఆ స్వర్గపు వాకిలి స్తంభానికి ఆనుకొని నిల్చొని నీకోసం కలలు కంటాను. చిరుగాలిలో తేలి వచ్చే నీ అడుగుల శబ్దం నాకు వినిపిస్తుంది. యూకలిప్టస్ కొమ్మ చివరన కట్టి ఉంచిన నా హృదయం నీకోసం వచ్చే దారి అంతా పూరేకలు పరిచి ఉంటుంది. ప్యాసాదిన్. వస్తూ వస్తూ ఆగారెందుకు? తొందరగా రండి. కాలం జీవితాల్ని కలిపే మాట నిజమే అయితే మనం ఎక్కడో కలుస్తాం. ప్రత్యూషపు హిమబిందువుల్లోనో, సహారా సవేరాల్లోనో. మరి మీరు ప్యాసాదిన్ అవునో కాదో కానీ నేను మాత్రం ప్యాసీశాం. రాత్రి మరీ నిశ్శబ్దంగా ఉంది. ఈ నిశ్శబ్దంలో శ్మశానపు జిల్లేళ్ళు, వైరాగ్యపు ఉమ్మెత్తులు, నిరాశపు ఎడారిపూలు, నీటి మీదకు వంగిన కొమ్మ మీద కూర్చొని సంజ వెలుగులో తిరిగిరాని ప్రేయసి కోసం కోయిల పాడే ఆర్తగీతాన్ని వింటూ, దుఃఖాశ్రవుల్ని లెక్క పెట్టుకుంటూ మృత్యువు కోసం ఎదురు చూడటం. లాభం లేదు నేస్తం. బాధ గెలిచేటట్టు ఉంది. కన్నీటి చుక్కను అదిమి పెట్టి రాయాల్సి వస్తుంది. చిన్నప్పుడు అమ్మ పాడేది, అమ్మన్ని కన్నళ్ళు, తమ్మి పువ్వుళ్ళు, తమ్మి పువ్వుల్లోని కమ్మ తేనెళ్ళు, చిన్నారి కళ్ళలో కన్నీటి జల్లు, కన్నీరు చూపిక కరుగు నెడదల్లు అని. అదేమిటి నీ కళ్ళలోనూ నీరు? నేను పాడాల్సి వస్తుంది సుమా. ఏడవకేడవకు వెర్రబ్బాయి, ఏడిస్తే నీ కంట్ల నీలాలు కారు. నీలాలు కారితే నే చూడలేను. పాలైన కారవే బంగారు కండ్ల. వెళ్ళొస్తాను స్నేహితుడా. మరి సెలవు. ఇట్లు రమ్య. కంటి నుంచి నీట చుక్క జారదేం, ఆకాశం రెండుగా విచ్చిపోదేం. తల వెనక్కి వాల్చి కళ్ళు గట్టిగా మూసుకున్నాడు అతడు. ఇదంతా నిజం కాదని, కళ అని ఎవరైనా చెబితే ఎంత బావున్ను. రెప్పపాటు కాలంలో ఇదంతా ఎంత తొందరగా జరిగిపోయింది. తన జీవితంలోకి ఎంత మధురంగా ప్రవేశించి ఎంత వ్యధాభరితంగా కప్పుకుంది అమ్మాయి, ఆ వెన్నెల్లో ఆడపిల్ల. నన్ను నేను నీకు సమర్పించుకోవడానికి వస్తే ఎంత కఠినాత్మురాలివి నువ్వు. నా దుఃఖంలో పునర్జన్మ పొందటానికి మరణించావు. ఈ పందెంలో నేను గెలిచి ఓడానా? ఓడి గెలిచానా? కారు ఇంటి ముందు ఆగింది. దానికోసమే చూస్తున్నట్టు అక్కడ తిరిగే కలకలం మొదలైంది. చీకటి పడుతూ ఉంది. తొందరగా కానివ్వండి అంటున్నారు ఎవరు.
భగవంతరావు ఎవరి భుజం మీదో ఆసరా తీసుకొని అచేతన అవస్థలో ఉన్నాడు. మీద చెయ్యి పడడంతో కళ్ళు విప్పాడు రేవంత్. జేమ్స్. ఇద్దరూ మాట్లాడుకోలేదు. ఆలోచనల నిశ్శబ్దాన్ని పంచుకున్నారు. జనం మధ్య నుంచి అరుగు మీద ఆమె కనిపిస్తూ ఉంది. గులాబీ రంగుని మించి ఆ రేకుల మధ్య నుంచి ఆమె చెయ్యి కనిపిస్తుంది. అగరొత్తుల పొగ, మేఘాల చాటు నుంచి ఆమె మొహం అస్పష్టమైంది. కంజాత దళాలు స్వాప్నిక తీరాల్లో విహరించడం కోసం విశ్రాంతి తీసుకుంటున్నట్టు ఉన్నాయి. షాన్సరో కుంచెలో నుంచి జారిన వీనస్ వెన్నెల్లో కరిగిపోవడానికి సిద్ధమవుతూ ఉంది. తీసుకెళ్లడానికి అయత్తమవుతున్నారు. ఒకరొకరే వెళ్ళి చివరి దర్శనం చేస్తున్నారు. పద అన్నాడు జేమ్స్ తను కదిలి వెళ్తూ. రేవంత్ కదలకుండా వద్దు అన్నాడు. ఏం? ఆశ్చర్యంతో అడిగాడు జేమ్స్. ఒక అద్భుతమైన ఊహా శిల్పాన్ని భావనా లోకాల్లో ఇంతకాలం నిర్మించుకుంటూ వచ్చాను. అది కల్పనగానే నిలిచిపోని జేమ్స్. ఆమెను చూసినా నువ్వు నిరాశ చెందవు రేవంత్. లేదు, చూస్తే మరింత వ్యధ ఆమె స్మృతిగానే మిగిలిపోని జేమ్స్. రమ్యగానే నిలిచిపోని. పేరు తెలుసుకోవాలన్న ఆశ కూడా నాకు లేదు. వాస్తవం కన్నా ఊహ గొప్పది. నా ఊహలోనే ఆమెని బ్రతకని. సూర్యుడు కూడా ఆ దృశ్యాన్ని చూడలేక తొందరగా పడమటకి జారుకుంటున్నాడు. మనుషుల మీద నీడలు పొడుగ్గా పడుతున్నాయి. భగవంతురావుని ఆపటం కష్టమవుతుంది. ఆయనకి కూతురంటే ఎంత ప్రేమో అక్కడ చాలామందికి తెలుసు. కూతురుగానే కాకుండా ఓ అమ్మాయిగా కూడా ఆమె అక్కడ చాలామందికి ప్రియమైనది. తెలివి, అందం, చదువు, ఈ మూడు చాలామందికి ఉండడం కష్టం. దూరంగా ఎవరికీ సంబంధం లేకుండా కూర్చొని ఉన్నాడు రేవంత్. జేమ్స్ కూడా అతడిని మాట్లాడించదలుచుకోలేదు. కొరివి పెట్టాక మంటలు నాల్కెలు సాచి నిర్దాక్షిణ్యంగా ఆ సున్నితమైన శరీరాన్ని కాల్చి బూడిద చేయడం మొదలుపెట్టాక అందరూ నిష్క్రమిస్తూ ఉండగా అతడి దగ్గరికి వచ్చాడు. పద వెళ్దాం. నన్ను ఇంకొద్దిసేపు వదిలే జేమ్స్. నేను ఇంకా కొంతసేపు ఇక్కడే ఉండదలుచుకున్నాను. జేమ్స్ స్నేహితుడి భుజం మీద చెయ్యి వేసి, వైరాగ్యం వద్దు, ఇక్కడ ఎంతసేపున్నా ఉండాలని అనిపిస్తుంది అన్నాడు. నేనేదో శ్మశాన వైరాగ్యంతో ఇక్కడే ఉండిపోవాలని అనుకోవటం లేదు. ఈ స్తబ్దత ఎంతో బాగుంది నాకు. దుఃఖం కూడా లేదు జేమ్స్. నా ఈ నిరామయ చేతనావస్థను భగ్నం చేయకు. వెళ్ళిరా. చీకటి దట్టంగా పరుచుకుంటుంది. ఎర్రటి నిప్పుల మధ్య నుంచి మంటలు సన్నగా లేస్తూనే ఉన్నాయి. మోకాళ్ళ మీద గడ్డం పెట్టుకొని ఆ చితినే చూస్తూ కూర్చున్నాడతడు. సముద్రంలో అనంతమైంది కాలం. ఎంత అందమైన ఆల్చిప్పల్ని తెస్తుందా అని వచ్చే ప్రతి కెరటం కేసి చూడటం. అవి విసురుగా వచ్చి అందంగా కట్టుకున్న పిచుక గూళ్ళని తనలో కలిపేసుకు వెళ్ళిపోవడం. దేవుడా రక్షించు నా పిచుక గూళ్ళని. ఇంత తెలివైన అమ్మాయి ఇంత నిశ్శబ్దంగా మా మధ్య నుంచి తీసుకువెళ్ళిపోవడానికి నీకు మనసెలా నొప్పిందోయి? ఇంత కఠినాత్ముడివి ఎలా అయ్యావు? ఓ గాలి, నువ్వు బలంగా వీచుకు. కనీసం బూడిదనైనా ఆ ఆకృతిలో ఉండనివ్వు. ఓ భూమి, నువ్వు వేగంగా కదలకు. కనీసం పంచ ప్రాణాలైనా చెదరకుండా ఉండనివ్వు. ఈ బూడిద ఎగిరి ఏ దాత్రిని అలంకరిస్తుందో అక్కడ చిరుపొద మొలుస్తుంది. ఆ వెదురు కుంచెగా మారి ఒక గుర్తు తెలియని చిత్రకారుని అలంకరిస్తుంది. ఒక రసరమ్య చిత్రానికి అది ఆకృతినిస్తుంది. అసంతృప్తిలో సంతృప్తి. వెళ్ళు బాబు, బాగా చీకటి పడింది. మృతా విశేషాల కోసం నక్కలు వచ్చే వేలైంది అంటున్నాడు కాటికాపరి. అతడిని తలెత్తి చూశాడు. 90 ఏళ్ల వృద్ధుడు. చేతికర్ర సాయంతో నిలబడి ఉన్నాడు. దుఃఖాన్ని, ఆనందాన్ని సమానంగా పంచుకోవడానికి అలవాటు పడిన అతడి మొహంలో ఎన్నో చావుల్ని, ఆ బంధుమిత్రుల రోదనల్ని చూసిన అనుభవం వేదాంతమై పండిపోయింది. నాకు కదలాలని లేదు తాత. అదిగో చూడు, ఆమె ఇంకా అక్కడే పడుకొని ఉన్నట్టు లేదు. 12 రోజుల వరకు ఆత్మ ఈ బంధాల్ని వదులుచుకోలేక ఈడనే తిరుగుతాది బాబు. కర్మ రోజున కాకులతో పాటు ఎగిరి శూన్యంలో కలిసిపోతుంది. జ్ఞాపకం మాత్రం మనతోటే మిగిలిపోద్ది. రేవంత్ అనిమేష నేత్రాలతో అతడి వంక చూశాడు. హేతువాదం కన్నా అజ్ఞానం మనిషికెంత సంతృప్తినిస్తుంది? అది అజ్ఞానమా? ఆమె నిజంగా మరణించిందా? లేదేమో. ప్రేమలోని వ్యధే వ్యక్తావ్యక్త బిందువై హిమవన్నగాల్లో ఘనీభవించి మేఘాల్లో కరిగి నదీ జలాల్లో ప్రవహించి అర్ణవమై విశ్వవ్యాప్తమవుతుంది. అది వెన్నెల అవుతుంది. ఆ వెన్నెలో ఒక ఆడపిల్ల ప్రత్యూషానికి ముందే కొలని దేవరికి గొబ్బియల్లో అని పాడుతూ మనసు ముంగిలిలో రంగవల్లులు తీర్చుతుంది. తన వెంటే ఉంటుంది. తన విజయంలో ఆనందం పొందుతుంది. తన ఓటమిలో వెనక ఉండి ఉత్సాహాన్ని, ధైర్యాన్ని ఇస్తుంది. తనకి ఆమె ఒక స్ఫూర్తి అందించిన తాత చేయి పట్టుకొని లేచాడు. ఇద్దరు కదిలారు. చితికి దూరంగా, ఇంకా దూరంగా, ప్రపంచంలోకి. కాటి బయటికి వస్తూ అతడు ఆగి వెనుదిరిగి చూశాడు.
ఎర్రని మంట నెమ్మదిగా చల్లారుతున్నట్లు నిస్తేజంగా అన్నిటినీ తనలో దాచుకొని నివురు కప్పుకుంటూ ఒక సజీవాకృతి దగ్ధం చేసి అప్పుడొచ్చింది ఒక నీటి చుక్క అతడు కంటి నుంచి వస్తూ వస్తూ అతడితో అన్నది, ప్రియమిత్రమా, ఇన్నాళ్ళు నేను నీ గుండె లోతులో నిక్షిప్తమై ఉన్నాను. నీ బాధల్లోనూ పాలు పంచుకున్నాను. ఈ క్షణం నువ్వు పడే వ్యధను భరించలేక బయటికి వెళ్తున్నాను. నా ఈ వీడ్కోలు నీకే మాత్రమైన సంతోషాన్నిస్తే మిత్రమా, నాకు అంతకన్నా కావాల్సిందేముంది? ఇక సెలవు. ఇదండి వెన్నెలో ఆడపిల్ల నవల. నేను ఈ నవల కంప్లీట్ చేసేసరికి లిటరల్లీ ఏడ్చేశాను. మరి మీకు ఈ నవల విన్నంతసేపు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ తరువాతి వీడియోలో ఇంకా మంచి మంచి నవలలతో కలుద్దాం. ధన్యవాదాలు.